బీజేపీ బీఆర్ఎస్ పై ఫుల్ ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వాన్ని పతనం చేయాలంటే దమ్ముంటే ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కీలక సూచనలు చేయాలని, కానీ ప్రతి విషయానికి తమపై ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ పార్టీల వాళ్ళు ప్రభుత్వాలు కూలుస్తాం, ప్రభుత్వం ఉండదు అనే మాటలు మాట్లాడుతున్న సందర్భంగా వాడికి టచ్ చేసే ధైర్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఇది. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి పేద ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వంగా తప్పకుండా భవిష్యత్తులో అన్నీ అమలు చేస్తామనే మాట సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేస్తున్నటువంటి వాళ్లకు చురుకబెట్టే విధంగా నేను అడుగుతా ఉన్నా. మీరు చేతనైతే కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళో, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నోళ్ళో ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే సలహాలు, నిర్ణయాలు, సహకారం అందించండి. తప్పకుండా అమలవుతాయి. అందులో 500 రూపాయల గ్యాస్ సిలిండర్తో పాటుగా 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీతో పాటుగా దాదాపు నియోజకవర్గానికి 3-4 వేల ఇండ్ల మొదటి ప్రక్రియ అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అవన్నీ చేయడంతో పాటుగా రైతు భరోసా క్లియర్ అంటే పేమెంట్ అంతా కూడా క్లియర్ చేస్తామనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. మిగతా మహాలక్ష్మి పథకం కానీ లేదా ఇతరత్ర మరి చేయుత కార్యక్రమాలన్నీ కూడా తొందరలోనే కార్యక్రమాలన్నీ ప్రారంభం చేయడం జరుగుతుంది. రోజులు కూడా కాకముందే అనవసరమైనటువంటి నోరు వారేసుకోవడాలు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా మాట్లాడడాలు, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఓపిక లేకుండా ఫ్రస్ట్రేషన్తో వ్యవహరించే తీరు చూస్తాను. వాస్తవంగా వాళ్ళు జవాబు చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి ఇంత దిగజారుడుకు కారణమైన వాళ్ళు ఎక్కడ వాస్తవాలను తోటి ఇబ్బంది పడతామని దొంగ అంటే భుజాలు దాడుకున్నట్టుగా ఈరోజు మమ్మల్ని నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా అపాయింట్ చేసుకున్నాడు అనేటువంటి దానికి కాదు అనడానికి మీ దగ్గర దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా కేసీఆర్ బీజేపీని విమర్శిస్తే జైలుకో, ఈడీకో, ఎన్ఫోర్స్మెంట్కో తప్పలే. ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని తప్ప. అది మీ స్నేహితాన్ని చూపెడుతుందని చెప్తాను.